చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొట్టుకున్న వాళ్ళంతా అవినాష్ కాలేజ్ విద్యార్థులేనని పోలీసులు గుర్తించారు. తరచూ గొడవలతో ఎల్బీ నగర్ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్యాంగ్ పై మరో గ్యాంగ్ దాడి చేసుకున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. గ్యాంగ్ వార్ పై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 15 మందిపై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతోంది. అసలు విద్యార్థుల మధ్య వాగ్వాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. ఈ విషయంపై కాలేజీ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. విద్యార్థులు ఘర్షణ పడుతుంటే కాలేజీ నిర్వాహకులు ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించారు. అయితే ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనతో ఎల్బీ నగర్ లో భయాందోళన నెలకొంది. విద్యార్థులు ఇలా బహిరంగంగా దాడులు చేసుకోవటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులు ఎందుకు కొట్టుకున్నారన్న దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని కౌన్సిలింగ్ చేయాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులు భావిస్తున్నారు. కాలేజీలో గొడవలు పరిష్కరించుకోలేక రోడ్డుపైకొచ్చి దాడులు చేసుకోవటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.